ఏందే లోకం ఎటుపోతుందో సమధితల వల్ల మనోళ్ళ తెలివితేటలు మాత్రము 3G నుండి 5Gకి స్పీడ్గా తీసుకుపోతున్నాయి. కానీ ఇన్నొద్దులు మనోళ్ళు పక్కోడి ఇంట్లో తొంగి చూసేటందుకు టెక్నాలజీ వాడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా చైనాకేంచి హైదరాబాద్కి వచ్చి ఆపరేషన్లు చేస్తాండ్రు. మీకు అసలు అర్థమవుతలేదు ముచ్చటేందో. ఇంతకు ఆపరేషన్ చేసే డాక్టరు దవాఖానగా రాలేదు కదా, కానీ ఇక్కడ రాలేదట. జర ఉండుర్రి, టెన్షన్ పడకుర్రి. ఆ ముచ్చటేందో ఒకసారి ఇనుండ్రి. మన బంజారా హిల్స్లో ఉన్న ఏఐఎన్యు దవాఖానలో ఒక పేషెంట్కు కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చెయ్యాలి. అయితే ఆపరేషన్ చేసే డాక్టర్ సయ్యద్ సారు ఈడ లేడట, ఎక్కడనో చైనాలున్నాడట. ఆపరేషన్ అవసరమయ్యే సారేమో పక్కకు లేకపోయే. మరెట్లా నూకోలే, ఏరే దవాఖానకు ఇలా అసలే పంపలే. డాక్టర్ సాబ్ తగ్గేదే లేను, నేనున్నా కదా అని అన్నాడు. ఏకంగా 3900 కిలోమీటర్ల దూరంకెళ్ళి రిమోట్ పట్టుకొని ఇక్కడ ఆపరేషన్ చేసిండు సారు. గా చైనా డాక్టర్ చేతి కదలికలు మన హైదరాబాద్ రోబో చేతులకు చేరేతందుకు పెద్ద టైం సుత పట్టలేదట. ఉత్త 0.2 సెకండ్లు గంతే. దీనికే సైంటిస్టులు 5G అల్ట్రాలో లెటెన్సీ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టి మనం ఇట్లా కూసొని రీల్స్ చూసినంత ఈజీగా చేసిండు ఆడికెంచి ఈడ ఆపరేషను. అయినా మనం వాడే నెట్ బఫరింగ్ అవుతుంది అప్పుడప్పుడు. కానీ ఇక్కడ చైనా నుంచి సిగ్నల్స్ అసలు కట్టే కాలే, ఉరుకులు పరుగులు పెట్టి సర్జరీని సక్సెస్ చేసినాయి. ఈ అద్భుతాన్ని టుమై అనే చైనా రోబో సాయంతో చేసిండ్రు. డాక్టర్ సాబ్ ఆడ స్క్రీన్ చూసుకుంటా బటన్లు నొక్కితే ఇక్కడ రోబో చేతులు కడుపులో దూరి 90 నిమిషాలల్లో పని కానిచ్చినాయి. ఆపరేషన్ ఎంత క్లిష్టంగా జరిగిందో ఏమో గాని పేషెంట్ను మాత్రం గదే రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిండ్రు. అంటే అర్థం చేసుకోర్రిగా రోబో పనితనం, డాక్టర్ పనితనం కూడా. గది మరి చైనా ఇండియా రోబోటిక్ సీజరిన్ కథ. అంటే పెర్మిటి ఏడనో అమెరికాలో ఉండి ఇండియాలో ఉన్న పెళ్ళానికి ఆన్లైన్లో షాపింగ్ చేయించినంత ఈజీగా అయిపోయింది ఈ సర్జరీ. నాకు తెలిసి ఫ్యూచర్లో లగ్గలు సుతం గిట్లనే రోబోలతో చేయిస్తారో ఏందో. వరుడు అమెరికా నుంచి బటన్ నొక్కితే ఇక్కడ రోబో వచ్చి పిల్ల మెడలో తాళి కడుతుంది కావచ్చు. ఏదేమైనా ఈ డాక్టర్ సారుకు రోబోకు మన ఖతర్నాకెంచి ఒక పెద్ద దండం.